అంశం ఏంటంటే ఆయన ఇంకో మాట అన్నారు సార్, చాలా అంటే ఇంట్రెస్టింగ్ కాంట్రవర్షియల్ పాయింట్. అది ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు మాత్రమే సీఎం కాదు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలో జాయింట్ సీఎం అన్న ఉమ్మడి ముఖ్యమంత్రి అన్నారు ఆయన. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా అట్లే చెప్తుండే. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేసీఆర్ ఇద్దరు దోస్తులు, వీళ్ళ మధ్యలో ఏం పెద్ద భేదాభిప్రాయాలు. కేసీఆర్ గారు అంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి ఏమో ఎప్పుడైనా ఎవరితోనే కలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అనడానికి స్కోప్ ఉంటే ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ అయినా కలపచ్చు, బీజేపీతోనే కలపచ్చు. సమర్థిస్తా ఉన్నాను, సమర్థించడం కాదండి. మోడీ గారే చెప్పినారు కదా, కేసీఆర్ నా దగ్గరకు వచ్చి నా కొడుకుని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నా, మీ ఆశీస్సులు కావాలని అడిగినాడని మోడీ గారు చెప్పారా లేదా నిజామాబాద్ సభలో? అది కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఎట్లయినా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది కాంగ్రెస్ బీజేపీ అసలు కలిసే అవకాశం ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. 100% ఒకరు ఉత్తరం అయితే ఇంకొకరు దక్షిణ కదా కదా. మరి ఆయన జాయింట్ సీఎం అని ఎట్లా అన్నాడు? మీకు రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ కాబట్టి మీరిద్దరు. అదే నేనేం చెప్తా ఉన్నా అన్న, అట్లా నేను పుట్టి పెరిగిందే టీఆర్ఎస్ ఉద్యమంలో. నాకు కూడా ఆ పార్టీతో ఆ కుటుంబంతో పరిచయాలు ఉంటాయి కదా. ఇష్యూ అది కాదన్న. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కేటీఆర్ గారికి రోజు వార్తల్లో ఉండాలి. బావ బామ్మర్దులు ఇద్దరికి పోటీ, బావది ఎంత వచ్చింది, బామ్మర్ది ఎంత వచ్చింది, ఇద్దరం రోజు వార్తలలో ఉన్నామా లేదా, మధ్యలో మా చెల్లె కూడా వస్తుంది, మధ్యలో రోజు నా బొమ్మ కూడా రావాలని పేపర్లలో తగ్గడం లేదు. అదే అందుకని ఈ ముగ్గురి పంచాయతీ తప్ప వీళ్ళకి ఏం ఇష్యూస్ లేక ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే మాట్లాడిపోవడం తప్ప 10 ఏళ్లలో మనం చేసిన పాపాలన్నీ మనల్ని ప్రజలు ఎందుకు దూరం పెట్టిండ్రు అని ఎన్నడన్నా ఆత్మపరిశీలన చేసుకుర్రు అన్న. రోజు పొదేళ్ళైతే బూతులు తిట్టుకునే కార్యక్రమానికి తెరలేపిరు తప్ప ఏముంది అన్నాడు? ఇంత చేసి వాళ్ళు సాధిస్తుంది ఏముంది? ఏమొస్తుంది అంటే ఏం లేదు. ఏం వస్తలేదు కాబట్టి ఈ తిట్టుడు, పాదయాత్ర అని ఒక రోజు లీకు, ఇంకో రోజు అని ఇంకోటి చేయండి, వద్దని అంటలేము మేము. రాజకీయ పార్టీగా మీకు ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంది, ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది. కానీ బాధ్యత ఉండాలి కదా. అక్కడికే వస్తున్నా. నేను తిట్టగలుగుతా కాబట్టి ఎవరైనా తిడతా అంటే మీ విఘ్నతగా వదిలేస్తాం. బట్ మీరు ఆధారాలు లేకుండా అబాసుపాలు అయిపోతారు అనేది నా బాధగా. అంతే. బాగా చదువుకొని వచ్చినా, అమెరికాలో పనిచేసి వచ్చినా అని చెప్తారు కాబట్టి కొంచెం మీరు మాట్లాడితేనైనా గౌరవంగా మాట్లాడాలని జనం కోరుకుంటారు. నేను కూడా అంతే, నేను కూడా బురదలనే ఉన్నాను ఆయన అనుకుంటే నేనేం చేయలేను. ఈ సౌత్ ఇండియాలో బీజేపీ స్ట్రాటజీకి వెళ్ళే ముందు ఇంకొక ఇది ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి. ఇంతకుముందు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు మీ నోటంపటి మాట. ఈ గంట 10 నిమిషాల చర్చలో హైదరాబాద్ అనే పదం మీ నోటి నుంచి రాలే. భాగ్యనగరం. మా ఊరు పేరు భాగ్యనగరం అన్న, అందుకనే భాగ్యనగరం అంటున్నా. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం విత్ ఇట్? ఇది పుట్టిందే భాగ్యనగరం లేదు, ఇది భాగ్యనగరం. ఇలాంటి భాగ్యవంతులు ఎందరికో జన్మనిచ్చిన గడ్డ కాదు, ఇది భాగ్యవంతుల గడ్డ భాగ్యనగరం. భాగ్యనగరం అనడంలో ఉద్దేశం ఏంటి? గతంలో ఏదో ఒక చర్చ జరిగింది, హైదరాబాద్ పేరు కూడా మద్రాసుని చెన్నై చేసినట్టు, బాంబేని ముంబై చేసినట్టు మార్చారు కదా. అట్లా దీన్ని కూడా మార్చబోతున్నారు చర్చ గతంలో జరిగింది. మీరు పదే భాగ్యనగరం అంటే నాకు డౌట్ వస్తుంది. నాకేం ఇబ్బంది లేదు, అదేదో చెప్తే జనం కూడా చూస్తారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్న, నేను తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఒక మాట చెప్తాను, నేను ఎందుకు రిలేట్ చేస్తున్నాం అనేది. మా దగ్గర ఒకటి తెల్లాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది, అది తెల్లాపూర్ కాదు. అక్కడ ఒక శాసనాలు కూడా దొరికినాయి మాకు, శిలల పైన చెక్కినాయి. దాని పేరు తెలంగాణపురం. నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా శిలాపలకాలు గిట్ట అవన్నీ శాసనాలు గిట్ట అన్ని తీసి అప్పటి కలెక్టర్లతో కొట్టాడు. పెద్ద మున్సిపాలిటీ కదా, పెద్ద మున్సిపాలిటీ. అదే పెద్ద వాళ్ళంతా అడిగి వస్తారు రోజు. మా మంత్రులు ఉన్న వాళ్ళు, అప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళు అందరూ కూడా దాదాపు దాని చుట్టూ అంతా అన్ని మంచిగా చేసుకున్నారు. కానీ తెల్లాపూర్ పేరుని తెలంగాణపురం మార్చడం చేత కాలేదన్న 10 ఏళ్ల వాళ్ళకి. కానీ నేను నీకు చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక తెల్లాపూర్ పేరు తెలంగాణపురం అవుతుంది. భాగ్యనగరంగా గతంలో ఉన్నటువంటి ఈ ఊరు పేరు భాగ్యనగరమే అవుతుంది. తెలంగాణ మళ్ళీ దానికి తెలంగాణపురం పెడితే కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. కన్ఫ్యూజ్ అవుతారన్న. తెల్లాపూర్ అనే పేరే లేదన్న, తెలంగాణపురం అని ఉంది అక్కడ. అంటే మా దగ్గర ఇస్మాయిల్ ఖాన్ పేట అని పెట్టిన ఊరు ఈశ్వరాపురం అని ఉంది చరిత్రలో. చరిత్రలో ఉన్న పేర్లు మారిస్తే ఎవరికి ఏం ఇబ్బంది ఉంటుందన్న? ఏం ఇబ్బంది ఉండదు. సో దీన్ని భాగ్యవంతులు ఉండే పట్టణంగా చేస్తాం. పట్టణం ఇటువైపు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎట్లుందో ఓల్డ్ సిటీని కూడా అట్లే చేస్తాం. 100 ఫీట్ల రోడ్లు వేస్తాం. కరెంటు దొంగతనం చేయనీయం, నీళ్లు దొంగతనం చేయనీయం, వాడిన నీళ్లకు బిల్లు కట్టిపిస్తాం, వాడిన కరెంటుకు బిల్లు కట్టిస్తాం, డివైడర్లు పెడతాం, మంచి రోడ్లు వేస్తాం, మంచి స్కూళ్ళు పెడతాం, మంచి దవాఖాన్లు పెడతాం. వాళ్ళను కూడా సబ్కా సాత్ సబ్కా విశ్వాసంలోకి తీసుకొని ఈ భాగ్యనగరం పేరును పునరుద్ధరిస్తాం. మా పార్టీ పెద్దలు అందరం కూర్చొని త్వరలో హైదరాబాద్ భాగ్యనగరం కాబోతోంది, ప్రొవైడెడ్ బీజేపీ అధికారులు